వెల్కమ్ టు RG5 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైసీపీకి మంత్రి నారా లోకేష్ సవాల్. అంటే నాగాలంబ గుడిని, ఈ గుడికి సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడిని కూల్చివేశారు. జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ గారి నివాస ప్రాంగణంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి క్షీరాభిషేకం. వెన్నుపోటుకు మారుపేరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. సహజంగా ప్రజా ప్రతినిధులు సమస్యలు వింటారు, కానీ పట్టించుకోరనే ప్రజల అపోహను చెరిపేస్తూ పరిష్కారానికి ఎంత దూరమైన వెళ్లి బాసటగా నిలుస్తారని ఏలూరు ఎంపీ పూట మహేష్ కుమార్ నిరూపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి ఎంపీ మహేష్ కుమార్ సంకల్పించారు. 5 లక్షల మంది ఎక్స్పోర్ట్స్ పెట్టుకొని ఈ కొల్లేరు గురించి అంతా కూడా తెలుసుకుంటున్నాను. ఇవాళ కొల్లేరు టూరిజం కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఫైల్ 2019 వరకు వచ్చింది. అది కూడా ఎవరు పట్టించుకొని నాలుగు లేదు. ఇవాళ దాన్ని కూడా రీఇనిషియేట్ చేసి కొల్లేరు టూరిజం మీద డెవలప్ చేయడానికి కూడా కృషి చేస్తానని మీ అందరికీ తెలుసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇవాళ కొల్లేరు సమస్య గురించి ఎలక్షన్లో కూడా చెప్పాము. ఇప్పుడు కొల్లేరు సమస్య గురించి హైకోర్టు ఆర్డర్ రావడం వల్ల కొల్లేరు అధికారులంతా కూడా కొంచెం దాన్ని కొట్టడం జరుగుతుంది. నేను సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా కలిసి అలాగే హైకోర్టులో మన లాయర్ని కూడా పెడదామని మన అంతా కూడా ఢిల్లీలో డిస్కషన్ చేశాము. కొల్లేరు అక్కడ ఉండే ప్రజలు కూడా వచ్చారు, నాయకులు వచ్చి ఎలా చేయాలని అంతా కూడా మాట్లాడినాక అప్పీల్కి వేస్తే బాగుంటుందని అనుకున్నాము. అప్పీల్కి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ తరపునే పిటిషన్ మళ్ళీ వేయాలని అనుకుంటున్నాము. అదే రకంగా లోకేష్ గారు ఢిల్లీ వచ్చినప్పుడు మాట్లాడితే అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా టైం ఇచ్చి ఈ కొల్లేరు సమస్యని తీరుద్దామని 20వ తారీఖు రమ్మన్నారు. Sir, in our constituency, we are having a Kolleru lake where almost 3 lakh people around the Kolleru lake lives from long time. Because of the Kolleru lake has been the bird sanctuary where birds comes there from different countries and lives there. Today in the Supreme Court, and because of the Supreme Court, they are defining the borders of the Kolleru lake where there is lot of farmers lands and individual lands which is almost 14 acres plus 7 acres, which is 20 to 23,000 acres, which has been taken over the Supreme Court, which is in this Kolleru lake. We have requested every time in the courts of Supreme Court that to see that the individual farmers' land should be not included in the Kolleru region. But it is not taken care, sir. Today, our CM Chandrababu Naidu garu also and Pawan Kalyan garu also has taken incentive to solve the issue of Kolleru lake, which is there from last 20 years now, where 4 lakh people are suffering from last 20 years
Till today, they don't know that they will be living there or they will be moving from there because of this Kolleru issue. But I have requested Forest Minister also. 2 times I met him to solve the issue. Thank you, Ji. And I request again Manyanaya Forest Shri Minister ji to Anurag Singh involve in Thakur this ji. issue and solve the issue from central government. అందరికీ నమస్కారం. కొల్లేరు ప్రజలందరికీ కూడా శుభవార్తగా ఇవాళ సుప్రీంకోర్టులో మన తరపున వాదించడానికి గవర్నమెంట్ తరపున అలాగే ప్రజల తరపున కొల్లేరు ప్రజల తరపున వాదించడానికి సుప్రీంకోర్టు ఒప్పుకునింది. ఇవాళ మన అందరి కొల్లేరు ప్రజలందరికీ కూడా కొంచెం విసులుబాటు వచ్చింది. మనం అనుకున్నట్లే సుప్రీంకోర్టు మన కష్టాలు కూడా వినడానికి సుప్రీంకోర్టు ఒప్పుకునింది. ఇవాళ మళ్ళీ ఈ కేసు అయిపోయింది అనుకునే కేసుని మళ్ళీ మొదటికి తీసుకొని వచ్చాం. ఇవాళ నుంచి ఈ కేసుని మళ్ళీ ఒక లైన్లో పెట్టి కరెక్ట్గా సిస్టంలో తీసుకొని వెళ్ళేట్లు ప్లాన్ చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం గురించి ప్రయత్నం చేస్తాం. వచ్చే రోజుల్లో ఇంకా మంచి మీకు జరిగే విషయాలన్నీ కూడా మీకు చెప్తాం. మైనార్టీ విద్యార్థులకు తల్లికి వందనం పథకం నిధులు అందాయి. మా మైనార్టీల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారో అందులో దాదాపు 5 లక్షల మంది మైనారిటీ విద్యార్థులు, దాదాపు 730 కోట్ల రూపాయలు కేవలం మైనారిటీ విద్యార్థులకు, అంటే ఏదైతే మొత్తం టోటల్ 67,27,000 మంది ఎవరైతే ఉన్నారో అందులో నుంచి దాదాపు 5 లక్షల మంది కేవలం మైనారిటీ విభాగానికి చెందిన ముస్లింలు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, లేకపోతే బీసీఈలో ఉన్నటువంటి, బీసీబీలో ఉన్నటువంటి దూదేగుల సోదరులు కానివ్వండి, వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితో కూడా కలిపి 5 లక్షల మంది విద్యార్థులకు ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 730 కోట్ల రూపాయలు ఇన్షాల్లా అందుతాయని చెప్పేసి దానికి ప్రత్యేకంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫు నుంచి గౌరవ న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి, అదేవిధంగా మా విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ బాబు గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా మిగిలిన హామీలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడాను త్వరితగతంగా పూర్తి చేస్తారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ప్రమాదంలో చనిపోయిన అమరులకు భారత కమ్యూనిస్ట్ సిపిఐ మరియు కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి అమరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఐఎన్టీయూసీ అధ్యక్షులు మహబూబ్ అలీ మాట్లాడుతూ చనిపోయిన కుటుంబాలకు గవర్నమెంట్ ద్వారా ఒక్కొక్కరికి ₹1,00,00,000 ప్రకటించాలి. ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాలి. మొదటి డిమాండ్. రెండవది, విమానం ఎలా కూలింది సమగ్ర విచారణ జరిపించాలి. నాడు 1950లో ఒక రైలు ప్రమాదంలో జరిగితే వెంటనే రైల్వే శాఖ అధికారి, రైల్వే శాఖ మంత్రివర్యులు బాధ్యత తీసుకుని రాజీనామా చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఒక విమానం కూలి 265 మంది చనిపోవడం జరిగిన అందుకనే ఐఎన్టీయూసీ డిమాండ్ చేస్తున్నాం. సమగ్ర విచారణ జరిపి ఎలా విమానం కూలింది, ఇంజిన్ ఫెయిల్ అయిందా, పైలట్ ఏమైనా తప్పు ఉందా, అసలు ఏం జరిగింది సమగ్ర విచారణ జరిపి దేశ ప్రజలకు తెలపాలి. అయితే నరేంద్ర మోడీ మరియు అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నామని, 265 మంది కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలి. 265 చనిపోవడం జరిగింది. వారి ఆత్మశాంతి చేకూరాలని వారికి క్యాండిల్ ర్యాలీ తీసి నివాళులు అర్పించడం జరిగింది. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పెరుమల గోపాల్, సిపిఐ నాయకులు మల్లేష్, ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, ఆటో కార్మికులు వెంకటేష్, కాజామియా, హరీష్ సింగ్, అక్బర్, అజ్జు, ముస్తాక్, అన్వర్, అశోక్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇవ్వాలి. వారి కుటుంబంలో ఉద్యోగాన్ని ఇవ్వాలి. జోహార్ విమాన ప్రమాదంలో చనిపోయిన అమరులకు, జోహార్ విమాన ప్రమాదంలో చనిపోయిన అమర వీరులకు, జోహార్ విమానంలో కూలిపోయి చనిపోయిన అమర వీరులకు, జోహార్ నిన్న విమానంలో కూలిపోయి చనిపోయిన అమర వీరులకు. సోదరులారా, ఈరోజు నిన్న ప్రమాదవశాత్తు విమానం కూలి దాదాపు 269 మంది చనిపోయారు. వాళ్లకు
మన అచ్చంపేట పట్టణంలో ఆటో వర్కర్స్ యూనియన్ మరియు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వాళ్లకు ఘనమైన నివాళులు అర్పించుకుంటూ వాళ్లకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాం. జోహార్ విమాన ప్రమాదంలో చనిపోయిన అమరవీరులకు, జోహార్ విమాన ప్రమాదంలో చనిపోయిన అమరవీరులకు దీన్ని ఉద్దేశించి మన ఐఎన్టీసీ నాయకులు మైబేలి గారు కొన్ని నిమిషాలు మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ఈరోజు విమాన ప్రమాదంలో 265 మంది మరణించడం బాధాకరం. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఎట్లా కూలిపోయింది, లోపమేంటి, అన్ని విషయాలు కేంద్ర ప్రభుత్వం బయట పెట్టాలి. ఎందుకంటే 255 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రాణాల విలువ ఏంటో ప్రజలకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ విమానము ఎందుకు ఈ కింద పడింది, ఎట్లా కింద పడింది, ఏమైంది, లోపమేంటి అని చెప్పి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో 1950లో ఒక రైలు ప్రమాదం జరిగితే ఆ రైల్వే శాఖకు సంబంధించిన మంత్రివర్యులు వెంటనే రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విమానం కూలిపోయినందుకు మరి అమిత్ షా గారు కానివ్వండి, నరేంద్ర దేశ ప్రధాని కానీ వెంటనే రాజీనామా కూడా చేయాలి. ఎందుకంటే 265 మంది గాలిలో కలిసిపోయారు కాబట్టి ఖచ్చితంగా వారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబాలకు ₹1 కోటి ప్రకటించి, అదేవిధంగా టాటా కంపెనీ వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. దానికి తోడుగా ₹1 కోటి ప్రకటించాలి. అదేవిధంగా ఇంటికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి సిపిఐ నాయకులకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. మైబూబల్లి గారికి ఐఎన్టీసీ నాయకులకు అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు సిపిఐ అచ్చంపేట నియోజకవర్గ నాయకులు మరియు ఎస్ మల్లేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా సిపిఐ పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇందాక మాట్లాడినట్టు మావేళ్ళైనా మాట్లాడింది. అసలు వాస్తవంగా అహ్మదాబాద్లో బయలుదేరిన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో బయలుదేరినటువంటి విమానము 9 నిమిషాలకే కుప్పకూలిపోవడం అనేది జరిగింది. ఆ విమానం కూడా ఎక్కడ పడదంటే అక్కడ చదువుకుంటున్నటువంటి మెడికల్ విద్యార్థులు ఆ మెడికల్ కాలేజీ పైన ఆ విమానం కూలడం వలన ఆ మెడికల్ విద్యార్థులు కూడా ఒక 5 మంది చనిపోవడం అనేది జరిగింది. 5 మంది మెడికల్ విద్యార్థులు చనిపోవడం అనేది జరిగింది. దాంతోపాటు విమానంలో ఉన్నటువంటి మన దేశం వాళ్ళు ఉన్నారు, బయట దేశస్తులు ఉన్నారు, అక్కడ గుజరాత్ మాజీ సీఎం కూడా ఉన్నాడు. మరి వీళ్ళందరూ కూడా 265 మంది చనిపోవడం అనేది మరి దేశమే కాదు ప్రపంచమంతా కూడా దిగ్భ్రాంతిలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం కూడా గమనించాలి. ఈరోజు అన్ని పేపర్లు మనం చూసినట్టయితే అందరూ కూడా వాళ్ళకి ప్రగాఢ సానుభూతిని మరి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మనం నివాళులు అర్పించాలి, సానుభూతిని తెలియజేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోకుండా దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి సాంకేతిక లోపమా, పైలట్ ప్రాబ్లమా, ఏంది దీనికి ప్రాబ్లం, విమానం కూలిపోవడానికి అని చెప్పేసి దాన్ని అంతా కూడా విచారణ జరపాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈరోజు పహల్గామ్లో జరిగినటువంటి సంఘటన, ఇంతవరకు కూడా పహల్గామ్లో జరిగినటువంటి సంఘటన మీద 4 ఉగ్రవాదులు యాత్రికులు 26 మంది యాత్రికులు చంపితే ఇంతవరకు కూడా పహల్గామ్లో చంపినటువంటి ఉగ్రవాదుల పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది
దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి మనమందరం కూడా గమనించాలి. దీంతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దాదాపు 15 నెలల కాలంలో దాదాపు 500 మంది మావోయిస్టులను చంపుతా ఉన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి కనిపిస్తలేవు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అడుగుతా ఉన్నాం. పాకిస్తాన్తోనే చర్చలు జరుపుతారు, బ్రిటన్తోనే చర్చలు జరుపుతారు. మావోయిస్టులు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటే వాళ్ళపైన చర్చలు జరపడానికి ఈ ప్రభుత్వం సిద్ధం లేకుండా ఉంది. ఆపరేషన్ కగార్ అని చెప్పేసి 2026 వరకు కూడా నక్సలైట్లను తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఏరి పారేస్తామని చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న చనిపోయినటువంటి విమానంలో చనిపోయినటువంటి అమరులకు ఈ సందర్భంగా కొవ్వొత్తులతోన మరి ఇక్కడ నిరసన కార్యక్రమం వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మరి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని మరి వాళ్ళు చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. మరి ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు విమానం ఏ రకంగా కూలిపోయింది అనేది పాఠశాలలు తెరిచిన మొదటి రోజే విద్యారంగంలో మా మార్క్ ఏంటో చూపించాం. మొదటి రోజే 80% మంది పిల్లలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందజేశారు. ఇంటర్ విద్యార్థులకు కూడా విద్యార్థి మిత్ర కిట్లు, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం వాడకం, 9600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ అమలు, ప్రభుత్వ పాఠశాలన్నింటికీ ఉచిత కరెంట్. ప్రభుత్వ విద్యలో తల్లికి వందనం అనేది ఒక భాగం. ఈ రోజు అన్ని పాఠశాలలు ప్రారంభించారు. మీరందరూ ఒక్కసారి ఫీల్డ్ లో చూస్తే 80% మంది పిల్లలకి ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్కూల్ కిట్ అందిస్తాం జరిగింది. మొదటి రోజే పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్స్, షూస్, సాక్స్ అన్ని మేము అందిస్తాం జరిగింది. గతంలో ఎప్పుడైతే జరగలేదు, మేము అందించాం. ఆ 20% కూడా 20వ తారీఖు లోపల ఆ పిల్లలకి ఈ స్కూల్ కిట్ అందిస్తాం. గతంలో ఇంటర్ పిల్లలకి స్కూల్ కిట్ అనేది తీసేశారు. ఏప్రిల్ మాసంలోనే ఏ పిల్లలైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారో వాళ్ళకి స్కూల్ కిట్ ఏప్రిల్ మాసంలోనే కూటమి ప్రభుత్వం అందిస్తాం జరిగింది. అంతేకాకుండా మేమందరం చర్చించి, నాదెండ్ల మనోహర్ గారు నేను చర్చించి పిల్లలకి సన్న బియ్యం ఇవ్వాలి మధ్యాహ్న భోజనం పథకంలో అని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు మేము అది కూడా మధ్యాహ్న భోజనం పథకంలో అమలు చేస్తాం జరిగింది. 3 చాలా కీలకమైన సంస్కరణ మేము తీసుకొస్తాం. అదేంటంటే 1 క్లాస్ 1 టీచర్ మోడల్. ప్రాథమిక పాఠశాల అంటే ప్రైమరీ పాఠశాలలో ఒక్కసారిగా చూస్తే కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు కేవలం 1200 పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ ఉన్నాయి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ ఉంటే ఒకే టీచర్ ఉండేవారు. సో ఒక రూమ్ లో ఒక్కొక్క మూలలో, ఇక్కడ 1వ తరగతి పిల్లలు కూర్చోబెట్టి, ఆ మూలలో 2వ తరగతి పిల్లలు కూర్చోబెట్టి, ఇక్కడ 3rd క్లాస్ పిల్లలు కూర్చోబెట్టి ఒకే టీచర్ ముగ్గురికి పాఠాలు చెప్తారు. మళ్ళీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా వస్తాయి? అందుకే 1 క్లాస్ 1 టీచర్ మోడల్ మేము తీసుకొచ్చాం. ఈ రోజు నేను గర్వంగా చెప్పుకెళ్తున్నా, 9600 పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే 8 టైమ్స్, సుమారుగా 7.5 టైమ్స్ మేము పెంచాం. 1 క్లాస్ 1 టీచర్ అనేది మా నినాదం. అప్పుడే లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది బాగా వస్తుంది. 1200 పాఠశాలల నుంచి 9600 పాఠశాలలకి ఇది తీసుకెళ్తాం జరిగింది. ఇంతేకాకుండా 4వ కీలకమైనది, మొన్న మీరు బడ్జెట్ లో చూస్తే ఆర్థిక శాఖ మంత్రి గారి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ ఉచిత కరెంట్ మేము రచిస్తున్నాం. సో అక్కడున్న హెచ్ఎం గారు గాని, ఉపాధ్యాయులు గాని కరెంటు బిల్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేరుగా ఉచితంగా చేస్తాం జరిగింది. సో ఈ 4, ఎందుకంటే తల్లికి వందనం కింద ఈ 4 కొట్టుకుపోతాయి. అట్లా కాకుండా చాలా కీలకమైన డబ్బులు ఇస్తామే కాదు, పిల్లల్ని బాగా చదివించాలన్న బాధ్యత మేము తీసుకున్నాం. మీరు చూస్తే అసెంబ్లీలో నేను గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్, భారతదేశంలో ఏ రాష్ట్రం అలాంటి నిర్ణయం తీసుకోవాలి, మేము తీసుకున్నాం. వి విల్ గ్యారంటీ ఎఫ్ఎల్ అనేది. అది చెప్తాం చాలా తేలికైంది. దానికి సంస్కరణలు తీసుకురావాలి, దానికి మొత్తం సిస్టమ్ సెట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు కూడా చూస్తే ఇప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతున్నాయి. నేను ఆన్లైన్ మెకానిజం పెట్టాలనుకున్నా, ఉపాధ్యాయులందరూ లేదు మాన్యువల్ పెడితే బాగుంటుందని కోరుతాం జరిగింది. నేను మా ఎమ్మెల్సీలు అందరితో చర్చించిన తర్వాత మాన్యువల్ మెకానిజం మేము రివర్ట్ అయ్యాం. దానివల్ల వాస్తవంగా ఆలస్యమైంది. ఏంటంటే నా లక్ష్యం ఏంటంటే పిల్లలు మొదటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సంవత్సరం ఉన్న టీచర్లు వాళ్ళు మొదటి రోజే వస్తారనే లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ అది సాధించలేకపోయా. దానివల్ల నేను చాలా బాధపడుతున్నా. అధికారులందరూ అహర్నిశలు కష్టపడుతున్నారు. మండే కల్లా మొత్తం ఈ టీచర్ బదిలీలన్నీ కూడా పూర్తి చేసి ఈ మొత్తం వ్యవస్థ స్టెబిలైజ్ అవుతుంది. వచ్చే సంవత్సరంలో 10th క్లాస్ రిజల్ట్స్ కానివ్వండి, లేదంటే ఇంటర్ రిజల్ట్స్ కానివ్వండి, ఆల్రెడీ ఒక మార్క్ చేసాం. దానికన్నా బెటర్ చేయాలని లక్ష్యంతో మొత్తం విద్యాశాఖ అహర్నిశలు కష్టపడుతుందని ప్రజలు తెలుపుకుంటూ, ఒడిశాలో అమానుషం చోటు చేసుకుంది. ఓ యువతి కులాంతర వివాహం చేసుకున్నందుకు ఆమె బంధువులందరికీ శిరోమండనం, ఏకంగా 40 మందికి గ్రామ పెద్దలు శిక్ష.
గ్రామ బహిష్కరణ శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఈ శిక్షకు ఒప్పుకున్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు. ನಾನು ಕಾಶಿಪುರ ಬ್ಲಾಕ್ ಆದಿವಾಸಿ ಸಮಾಜದ ಸಭಾಪತಿ ಮಾಯಿ ನಾನು ಅಷ್ಟೈತೆ ನಾನು ಜಾತಿರೋ ಸುನೀತೆ ಕಾಶಿ ಪರಿವಾರಕ್ಕೆ ಬಹಾ ನನಗೆ ಕಾಶಿಪುರ ಬ್ಲಾಕ್ ಸುನೀತಿ ಆಗ್ತದೆ ಇದೇ ಇನ್ನು ಸಭಾಪತಿ ಆತೆ ಮಾ ನಾಯಿ ಮಾ ಆದಿವಾಸಿ ಲೋಕು ಕಿತಿ ಉನ್ನತ ಅನು ಕಿತಿ ಬುದ್ಧಿ ಸುದ್ದಿ ರೆಡ್ಡಿ ಹಾಗೊಳಂಗಿದೆ ನನಗೆ ಬಾಯ್ ಪಡಿಸ್ತಿದ್ದ ನಾ ಆದಿವಾಸಿ ಸಮಾಜದ ಸಭಾಪತಿ ಜಾಹೋ ನನಗೆ ನಿಜು मी नाही वाहनाची ना बहुत धन्य मने की माई काय धन्य मने की माई नांके जत्ते वेली पोदागिडा हत्ते काशीपुरू. ఉమ్మడి కుటుంబంలోని 12 మంది పిల్లలకు పడిన తల్లికి వందనం. అన్నమయ్య జిల్లా కలగడలో ఉమ్మడి కుటుంబంలో ఉన్న ముగ్గురు తల్లులకు వారి 12 మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమయ్యాయి. ఒకేసారి 1.56 లక్షలు తమ అకౌంట్ లో పడడంతో ఆ కుటుంబం, ఆ తల్లులు సంతోషానికి అవధులు లేవు. हमारे फैमिली में आपको तलीबंधना आपको सब पड़ी है. सब फैमिली मेंबर्स में आपको डेवलपमेंट है आपको में सब 4 जने हैं आपको सब बच्चा को भी 4 बच्चा को 3 बच्चा को सब बच्चा को पढ़ेंगे 6 बच्चा साल को पढ़ेंगे. पहले कितने नांग पढ़ते थे माँ को? हमारे अब कितने नांग पढ़ी तुम्हारे घर में? फैमिली पूरा आपको 12 बच्चे हुई 12 बच्चे हम पूरे गाँव में पढ़ेंगे. 12 बच्चा को पढ़ेंगे. हाँ तुम क्या बोलना बोले थे चंद्रबाबू को? हमारे तरफ से शुक्रिया बोलते कलगड़ा मंडल में हमारे तरफ से सबको शुक्रिया अदा करते. ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం మర్రిగూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు సిమెంట్ యాష్ లారీ ఢీకొనడంతో ఇరువురికి డ్రైవర్లకు తీవ్ర గాయాలు. బస్సులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం వైద్యశాలకు తరలింపు. ఇల్లందు మీదుగా కోదడ వెళ్తున్న లారీ ఖమ్మం నుండి ఇల్లందు వస్తున్న ఆర్టీసీ బస్ లారీ ముందు ఉన్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. లారీ డ్రైవర్ మరియు బస్సు డ్రైవర్లు ఇద్దరు క్యాబిన్ లో ఇరుక్కున్నారు. అతి కష్టం మీద డ్రైవర్లను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులున్నారు. ఈ ప్రమాదంలో ఇరువైపులా నిలిచిపోయిన వాహనాలు, ట్రాఫిక్ ని క్రమబద్ధీకరిస్తున్న పోలీసులు. ముందు నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇరికిండన్నల్లా మంచిగా ఉన్నాడు. డ్రైవర్ ఆయన ఇరికిండు. ఏడు నెలకైతే రాదు మన నెలకలు చెప్తున్నాయి. బండూరు పట్టి ఎవడు రాలే మధ్యలో.
ఆడవాళ్లకు ఫ్రీగా దెబ్బలు డ్రైవర్లకు కండక్టర్లకు. వెల్కమ్ టు SBN న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. డ్రైవర్ల మీదకి వస్తారా ఇల్లు ఏమంతా ఇదా మీకు ఏమంతా డ్రైవర్ని కొడతారా మీరు? ఎట్లా కొడతారు? కొట్టరు ఎవరు మీకు అంతిస్తుంది? ఎవరు మీకు ధైర్యం అంతిస్తున్నాడు? ఎవరు మీకు ఫ్రీగా ఇస్తున్నాడు? వీడియో తీస్తుంది కాదు. కండక్టర్ కొడతారా? మరి ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారు? వీళ్ళు పక్కన బస్సు ఉంటుందా? ఫ్రీగా వచ్చింది కాకుండా ఏమనుకుంటారు? అడ్డం పడతారని మనుషులను చెప్పేదాళ్ళు. ఏం చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ఏం చెప్తారా మీకు? ఏం చెప్తారు మీకు? ఏం చెప్తారు చెప్పు? ఏం చెప్తారన్నా? ఏం చెప్తారు చెప్పు? నువ్వు జై చెప్పు. ఏం చెప్తారు కండక్టర్?